హలో ఫ్రెండ్స్, మీరు కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఈ వీడియో చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పటి నుంచి ఇలా అవుతోంది అత్తయ్య అని అడిగింది మేఘన. వారం రోజులుగా అసలు ఎలాంటి ఇబ్బంది కలగడం లేదు, కానీ నసుకుతూ ఆగింది శారదమ్మ. కానీ ఈ వయసులో ఇలా అవుతుందా? నా వయసు వారు ఇలాంటి విషయాల గురించి చెప్పగా వినలేదు కనలేదు అందామే దిగులుగా. నేను కూడా అత్తయ్య అస్సలు వినలేదు. ఋతుస్రావం ఆగిపోయి 20 ఏళ్ల పైనే అయ్యిందన్నారు. మరిప్పుడు ఇలా ఇన్నాళ్ళకి డిశ్చార్జ్ అవ్వడం ఏంటి? ఆలోచిస్తూ అంది మేఘన. అదే తెలియడం లేదమ్మాయి, ఎవరిని అడగాలో తెలియడం లేదు. సుప్రీత్కు చెబుదాం అంటే సిగ్గుగా ఉంది. నువ్వే ఎలాగైనా వాడితో చెప్పి ఆసుపత్రికి తీసుకెళ్ళు ఆయనాక వెంటనే అందామే. చీ, మగవాళ్ళతో ఇలాంటి విషయాల గురించి ఎలా చెప్పాలత్తయ్య? మీకే కాదు నాకు సిగ్గుగానే ఉంది అందామే ఇబ్బందిగా నవ్వుతూ. నిజమే, నేను కూడా మీ మామగారికి చెప్పలేకపోయాను అందామే సిగ్గుపడుతూ. కాసేపు ఆలోచించిన తర్వాత ఒక పని చేద్దామంది మేఘన. ఏంటన్నట్టుగా చూసింది శారదమ్మ. రేపు టౌన్లో సంత జరుగుతుంది కదా, ఆయనేదో పనుందని చెప్పారు. పనిలో పనిగా మనల్ని కూడా తీసుకెళ్ళమని చెబుతాం. ఆయన పని ముగించుకొని వచ్చేసరికి మనం డాక్టర్ దగ్గరకు వెళ్ళి వద్దాం. కానీ ఎప్పుడూ లేనిది మీరెందుకు రావడమని వాడు అడిగితే? అవును, మీ అబ్బాయి అలానే అడుగుతాడు. దానికి కూడా నా దగ్గర సమాధానం ఉంది. ఏంటది? ఆశగా అడిగిందామె. ఇంతలో మేఘ తలనొప్పిగా ఉంది, కాస్త స్ట్రాంగ్ కాఫీ పెట్టు అంటూ సుప్రీత్ రావడంతో వారి మాటలకు తాళాలు పడ్డాయి. సరేనంటూ వంటింటి వైపు వెళ్ళిందామె. అలసిపోయినట్టు ఉన్నావు అడిగింది శారదమ్మ కొడుకునే గమనిస్తూ. అనుకున్న టైంకి లోన్ రావడం లేదు. ఈ సర్కార్ పనుల గురించి తెలిసిందే కదమ్మా అన్నాడతను పక్కనే కుర్చీలో కూర్చుంటూ. ఈ మధ్యనే పట్టుపురుగుల బిజినెస్ చేస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన రావడంతో దానికి సంబంధించిన బిల్డింగ్ కట్టడం కోసం లోన్కి అప్లై చేశాడు సుప్రీత్. ఆ వ్యవహారాల కోసమే 10 రోజులకోసారి పట్నం నుంచి పల్లెటూరుకు రావాల్సిన అవసరం పడుతోంది అతడికి. అలా వచ్చినప్పుడే కోడలికి తన సమస్యను తెలియచేసింది శారద. ఇంట్లో భర్త ఉన్నా అతడితో చెప్పలేకపోయిందామె. రేపు సంతకి వెళ్తున్నారుగా, మీతో పాటు నేను అత్తయ్య ఇద్దరం రావాలనుకుంటున్నాం కాఫీ గ్లాస్ను అందిస్తూ నెమ్మదిగా చెప్పింది మేఘన. ఎందుకు? అర్థం కాక అడిగాడతను. పనుంది. ఏం పని? క్షణకాలం మౌనం తర్వాత అత్తయ్య చాలా కాలంగా కాళ్ళ నొప్పని చెప్తున్నారు. పనుల ఒత్తిడిలో పడి వాయిదా వేస్తూ వచ్చాం. ఇప్పుడైనా ఆవిడ్ని మంచి డాక్టర్కు చూపిద్దామని చెప్పిందామె. నిజమే, ఎన్నో ఒత్తిళ్ళు, అసలు వాటి వల్లే నిద్ర లేకుండా పోయింది నాకు అన్నాడతను కాఫీ తాగుతూ. అయ్యో, నిద్ర పట్టడం లేదా నీకు? వెంటనే అడిగింది శారదమ్మ ఆదుర్దాగా. ఎక్కడమ్మా, నేనున్న ఫీల్డ్ గురించి తెలిసిందే కదా, విపరీతమైన కాంపిటీషన్. కిందటి ఏడాది మా షాప్ ముందే పోటీగా మరో షాప్ పెట్టారు. అప్పట్నుంచి సరిగ్గా వ్యాపారం జరగడం లేదు అన్నాడతను విచారంగా. అయ్యో, మరి చెప్పలేదేంట్రా నాకు అందామే కంగారుగా. ఇదో ఇలా కంగారు పడతావని చెప్పలేదు. ఎంత కష్టం వచ్చిందిరా నీకు? అందుకే మొన్న తిరుపతి వెళ్ళి వచ్చాం. అమ్మయ్యా, ఇక అంతా ఆ వెంకన్న చూసుకుంటాడులే, భారమంతా ఆయనకు వదిలేయ్ ఓదార్పుగా అతడి భుజం తడుతూ అందామే. ఖాళీ గ్లాసును అతడి చేతుల్లోంచి అందుకుంటూ, మరో విషయం, ఎవరైనా లేడీ డాక్టర్ దగ్గరకు తీసుకెళ్తే మంచిది నెమ్మదిగా చెప్పింది మేఘన. ఏం, లేడీ డాక్టర్ అయితేనే నయమవుతుందా? విసుగ్గా చూస్తూ అన్నాడతను. అలాగని కాదు, ఏం చెప్పాలో తెలియక నీళ్లు నములుతూ చూసిందామె. ఈ మధ్య నీకు చాదస్తాలు ఎక్కువయ్యాయి అని మరో మాటకు తావివ్వకుండా బయటకు వెళ్ళిపోయాడతను. మరుసటి రోజు ఒక ఆర్ఎంపీ క్లినిక్ దగ్గర ఇద్దరిని దింపి ఏదో ముఖ్యమైన పనుందంటూ వెళ్ళిపోయాడు సుప్రీత్. ఓ 2 గదుల ఆసుపత్రి పేషెంట్లతో రద్దీగా ఉందక్కడ. దారి చేసుకుంటూ లోపలికెళ్లారు మేఘన శారదమ్మలు.
ముందు గదిలో స్థలం లేకపోవడంతో టోకెన్ తీసుకొని బయటికొచ్చి చెట్టు కింద కూర్చున్నారిద్దరు. అమ్మాయ్, నువ్వు కూడా నాతో పాటు లోపలికి రా, నెమ్మదిగా అందామె. నేనా? అవును నువ్వే. ఎలా చెప్పాలి ఈ సమస్య గురించి? నాకు సిగ్గుగాను బెరుగ్గాను ఉంది. ఆమె మొహం చూసి సరేనత్తయ్య, వస్తాలేండి, మీరు కంగారు పడకండి భరోసాగా అంది మేఘన. అప్పటికి కానీ ఆమె ప్రాణం కుదుట పడలేదు. నిశ్చింతగా ఊపిరి తీసుకుంటూ చూసింది. కాసేపటికి తమ టోకెన్ నెంబర్ పిలవడంతో ఇద్దరూ లేచి వెళ్ళిపోయారు. తొందరగా వచ్చి కూర్చోండమ్మా, ఎంతసేపు వెయిట్ చేయాలి? విసుగ్గా చూస్తూ అన్నాడు డాక్టర్. అతడి మాటలకు తలెత్తి చూసింది మేఘన. డాక్టర్ అనగానే చాలా పెద్ద వయస్సుడు అనుకుందామే. తీరా చూస్తే ఈ మధ్య చదువు ముగించుకొని వచ్చిన వ్యక్తిలా ఉన్నాడు తను. ఏంటి సమస్య అని అడిగాడతను. మా అత్తగారికి కాళ్ళు నొప్పట చెప్పింది మేఘన. మీ వయసు ఎంత? అడిగాడతను శారదమ్మనే చూస్తూ. దగ్గర దగ్గర 70 ఉండొచ్చు చెప్పింది మేఘన. తెలుస్తోంది. వయసు అవుతోంది కదా, అందుకే బాడీ పెయిన్స్ వచ్చాయి. కాగితంపై మందుల పేర్లు రాస్తూ అన్నాడతను చాలా ఇబ్బందిగా చూస్తూ. ఇంకో సమస్య కూడా ఉంది, చెప్పాలా వద్దా అన్నట్టుగా చెప్పిందామె. తొందరగా చెప్పండి, అవతల పేషెంట్స్ వెయిటింగ్ విసుగ్గా అన్నాడతను. ఆడవారికి సంబంధించిన సమస్య అందామె మరి కాస్త ఇబ్బంది పడుతూ. అదే డిశ్చార్జ్ లాగా ఇంకా ఏదో చెప్పబోతున్న మేఘన మాటలకు అడ్డొస్తూ. ఏమ్మా, అలాంటివి ఇక్కడ చూడరు. లేవండి లేవండి, ఎవరైనా లేడీ డాక్టర్ దగ్గరకు వెళ్ళండి కసిరినట్టుగా అన్నాడతను కూడా ఇబ్బంది పడుతూ. వెంటనే లేచి నిలబడింది శారదమ్మ. మేఘన కూడా నిలబడుతూ అతడు రాసిచ్చిన ప్రిస్క్రిప్షన్ అందుకుంది. ఆ మందులు రాసిచ్చినందుకు డబ్బులు చెల్లించి బయటకు వచ్చి పక్కనే ఉన్న మెడికల్ షాప్లో మందులు తీసుకున్నారిద్దరు. అన్నా, ఈ చుట్టుపక్కల లేడీ డాక్టర్లున్నారా? మందులకు డబ్బులు చెల్లిస్తూ అడిగింది మేఘన షాప్ అతడిని. ఉన్నారు అంటూ అడ్రస్ చెప్పాడతను. ఆ చోటు దగ్గరలోనే ఉండడంతో వెళ్ళాలనుకున్నారు వాళ్ళు. ఇంతలో పికప్ చేసుకోవటానికి సుప్రీత్ రావడంతో వారి ఆలోచనను విరమించుకొని అతడి వెంట ఇంటికి బయలుదేరారిద్దరు. కంగారేమీ వద్దత్తయ్యా, ఎండాకాలం కదా, వయసు అవుతోంది, బహుశా వేడి చేసుంటుంది. ఇబ్బంది ఏమీ లేదన్నారు కదా, అదే తగ్గిపోతుందిలేండి. పట్నం వెళ్లే ముందు చెప్పింది మేఘన. అంతే అంటావా? అడిగింది శారదమ్మ. తేనె రంగులో చాలా స్వల్పంగా డిశ్చార్జ్ లాగా అవుతుందన్నారు. కానీ దానివల్ల ఎలాంటి ఇబ్బంది కలగలేదన్నారు. అసలు అయినట్టే తెలీదు. ఎప్పుడో నిద్రలో అయ్యిందా? అదే వేడి చేసుంటుంది. అందుకే అలా అయ్యింది చెప్పిందామె. మనసులో ఆందోళనన్న పైకి మాత్రం నిశ్చింతను ప్రదర్శించటానికి ప్రయత్నించసాగింది శారదమ్మ. వీడ్కోలు చెప్పి పట్నం వెళ్ళిపోయారు సుప్రీత్ మేఘనలు. వారటు వెళ్ళగానే ఎలాగైనా ఆ మెడికల్ షాప్ అతను చెప్పిన లేడీ డాక్టర్ దగ్గరకు వెళ్ళాలి. ఈయనకు విషయం ఎలా చెప్పాలి? చెప్తే అర్థం చేసుకుంటాడా ఏంటో ఈ మనిషి అని ఆలోచనల్లో కూరుకుపోయిందామె. ఎంతసేపు అలా ఉందో తెలీదు. టీ ఏమైనా పెట్టేందుదా లేదా అన్న భర్త పిలుపుతో ఆలోచనలో నుండి తేరుకుంటూ చూసిందతడిని. భుజంపై ఉన్న తువ్వాల్ని ఒక కుర్చీ మీద వేసి మరో కుర్చీలో కూర్చుంటున్నాడతను. ఈ వయసులో టీలు కాఫీలు తాగొద్దనే అబ్బాయి చెప్పలేదా? వాడుంటే మాట పెగలదు గాని అర్ధోక్తిగా ఆగిందామె. చెప్తాడు వాడు, ఎన్నైనా చెప్తాడు. వయసైన తల్లిదండ్రులను దూరంగా ఇలా పల్లెటూరులో వదిలేసి చిన్నగా గొనిగాడతను. ఏమన్నారు? టీ పెడితే తాగి అలా పొలం దాకా వెళ్ళొస్తా అంటున్నా అన్నాడతను విసుగ్గా. అతడితో వాదించడం నచ్చక వెళ్ళి టీ తీసుకొచ్చి ఇచ్చిందామె. గ్లాస్ అందుకుంటూ, అదేం, నీ గ్లాసు తెచ్చుకోలేదే, నువ్వు తాగవా? అడిగాడతను కాస్త దూరంలో కూర్చుంటూ. ఈ మధ్య టీ కాఫీలు తాగిన వెంటనే కడుపులో మండుతోంది అందామె. డాక్టర్ దగ్గరకు తీసుకెళ్ళాడు కదా నీ కొడుకు, చూపించుకున్నావా? టీ తాగుతూ అడిగాడతను. లేదు. అదేం? ఆ డాక్టరు కేవలం ఒళ్ళు నొప్పులకే వైద్యం చేస్తాడట. ఓహో, ఆడవారి కోసం మరో డాక్టర్ అమ్మ ఉందట, అక్కడికి తీసుకెళ్తారా? నెమ్మదిగా అడిగిందామె.
చూద్దాంలే, ఇప్పుడేమంత మునిగిపోయిందని. కాఫీ టీలు మానేయమని నీ కొడుకెలాగూ చెప్పాడుగా, మానేయ్, అదే నయమైపోతుంది. ఖాళీ గ్లాస్ను పక్కన పెడుతూ చెప్పాడతను. పొలానికి వెళ్ళొస్తా, నీ కొడుకు నాకు పని అప్పగించి వెళ్ళాడుగా అని స్కూటర్ మీద వెళ్ళిపోయాడతను. దాదాపు 1 రోజులు భర్తను పోరగా పోరగా ఇక భరించలేక శారదమ్మను లేడీ డాక్టర్ దగ్గరకు తీసుకొచ్చాడతను. తన సమస్యని మొత్తం ఓపిగ్గా విన్నాక, ఐసీ, మీరు పట్నం వెళ్ళి కొన్ని చెకప్స్ చేయించుకోవాలి, నెమ్మదిగా అంది డాక్టర్ అమ్మ. భయంగా చూసిందామె. ఇందులో భయపడాల్సిన పని లేదు, కానీ ఇలాంటి విషయాల్లో జాప్యం చాలా ప్రమాదకరం. నాకెలాంటి ఇబ్బందులు లేవు కదా, మరెందుకు చెకప్స్? మీరే ఏదైనా మందు ఇవ్వండి అందామె అమాయకంగా చూస్తూ. అలా ఇవ్వకూడదమ్మా, ఆగండి, మీకు అర్థమయ్యేలా చెప్తా. ఆత్రంగా చూసింది శారదమ్మ. ఈ వయసులో మీరు చెప్పిన రంగులో డిశ్చార్జ్ అవుతోందంటే దాన్ని అశ్రద్ధ చేయకూడదు, చాలా సీరియస్గా తీసుకోవాలి. అసలు ఆలస్యం చేయకూడదు, ఎందుకంటే అది క్యాన్సర్కి సంబంధించిన సమస్య అయ్యుండొచ్చు, వివరంగా చెప్పిందామె. ఆమె నోటి వెంట క్యాన్సర్ అన్న పదం వినబడగానే దిగ్భ్రాంతిగా చూసింది శారదమ్మ. అదో, మీరు భయపడాల్సిన పని లేదని చెప్పాను కదా, ఈ కాలంలో అన్నిటినీ సులభంగా నయం చేసేయచ్చు, సో ఆందోళన చెందకండి అంటూ ఇంకా ఏవేవో చెప్తూ ఆమెలో ధైర్యాన్ని నింపే ప్రయత్నం చేయసాగింది డాక్టర్ అమ్మ. కానీ ఆ మాటలేవి శారదమ్మ చెవులకు చేరలేదు. ఆమె ఆలోచనలన్నీ క్యాన్సర్ అన్న పదం దగ్గరే ఆగిపోయాయి. బయటకొచ్చాక భర్తతో ఏం చెప్పలేదామె. అతడితో పాటు ఎలా ఇంటికొచ్చిందో కూడా తెలియలేదామెకు. భర్త ఎంత పలుకరించినా ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఒక మరబొమ్మలా శూన్యంలోకి చూస్తూ ఉండిపోయింది. ఆమె ప్రవర్తనకు కంగారు పుట్టిందతడిలో. వెంటనే కొడుకుకు ఫోన్ చేసి ఆమె ప్రవర్తన గురించి చెప్పాడు. హుటాహుటిన భార్యతో సహా ఇంటికొచ్చేశాడు సుప్రీత్. అతన్ని చూడగానే అక్కడ లేని దుఃఖం పొంగుకొచ్చింది శారదమ్మకు. అతడి చేతిని పట్టుకొని పసిపాపలా గట్టిగా ఏడ్చేసింది. ఎంతసేపలా ఏడ్చిందో తెలీదు. ఎక్కిళ్ళ మధ్యలో డాక్టరమ్మ చెప్పిన విషయాలన్నీ పూసగుచ్చినట్టు చెప్పింది. ఆమె చెప్పింది మొత్తం విన్నాక అందరి గుండెలు జారిపోయాయి. తేరుకోవటానికి చాలా సమయం పట్టింది వారికి. చాలాసేపటి మౌనం తర్వాత తల్లినే చూస్తూ, ఒకసారి సమస్య ఇది అని నాకెందుకు చెప్పలేదు? చెప్పుంటే ముందే జాగ్రత్తలు తీసుకొని ఉండేవాళ్ళం కదా, నిలదీసినట్టుగా అడిగాడు సుప్రీత్. ఆ మాటలకు మేఘనాని చూసిందామె. వెంటనే తల తిప్పి మేఘనాని చూస్తూ, నీకు ముందే తెలుసా అడిగాడతను. తలదించుకుందామె. మరి నాకెందుకు చెప్పలేదు? కోపంగా అరిచినట్టుగా అడిగాడతను. ఎలా చెప్పాలో తెలియలేదు, చాలా నెమ్మదిగా బదిలిచ్చిందామె. అందులో తెలియకపోవటానికేముంది? అక్కడికి ఆ రోజు లేడీ డాక్టర్ దగ్గరకు తీసుకెళ్ళమని చెప్పాను కదా, ఆడవాళ్ళు ఇంతకంటే ఇంకెలా చెప్తారు? ఈ విషయంలో తన తప్పేమీ లేదన్నట్టుగా చెప్పిందామె. చెప్పాలి, మగవారికి ఎన్నో ఆలోచనలుంటాయి, వాటి మధ్యలో అనుక్షణం సతమతమవుతూ ఉంటాం. అలాంటప్పుడు మీ మాటలు ఎలా అర్థమవుతాయి? అర్థమయ్యేలా చెప్పే బాధ్యత మీదే. అదెలా మాదవుతుంది? భార్య ఇలాంటి విషయాల గురించి నిర్మోహమాటంగా చెప్పలేకపోతుంది అంటే దానికి కారణం మీరు, సూటిగా అందామె. ఏమన్నావ్? అవును, మీరే. అన్ని విషయాలను పంచుకునేంత స్వేచ్ఛను మీరిచ్చారా? నిలదీసిందామె. ఏం మాట్లాడుతూ ఉన్నావో నీకైనా అర్థమవుతుందా? చాలా బాగా. నా మాటలు బేషుగ్గా మీకు అర్థమయ్యాయని కూడా తెలుసు. తెలిసి బుకాయిస్తున్నారని తెలుసు. కళ్ళని పెద్దవి చేసి చూస్తూ, నేను బుకాయిస్తున్నానా అన్నాడతను. మరి కాదా? ఏనాడైనా మన మధ్య ఆడవారికి సంబంధించిన సమస్యల గురించి మాటలు జరిగాయా? చెప్పండి, జరిగాయా? ఎన్నోసార్లు మీతో అన్ని విషయాలను పంచుకోవాలని చూశాను, కానీ ఎలా చెప్పాలో తెలీదు. చెప్పేంత సఖ్యతను మీరు కలిగించలేదు. కానీ దయచేసి ఇప్పుడైనా నన్ను పూర్తిగా చెప్పనివ్వండి. ఒకరోజు శానిటరీ ప్యాడ్ తీసుకురమ్మంటేనే అలాంటివన్నీ నాకు చెప్పకు. నువ్వే వెళ్ళి తెచ్చుకో అని కసురుకున్నారు, గుర్తు చేస్తున్నట్టుగా అందామె.
తల్లిదండ్రుల ముందు ఆమె అలా అనేసరికి చాలా ఇబ్బందికి గురయ్యాడతను. ఇది ఆడవారికి సహజం. ఈ విషయం గురించి నోరు విప్పగానే ఎంత అసౌకర్యానికి గురవుతున్నారో చూశారా? దీనివల్లే చెప్పాలనుకున్నా చెప్పలేకపోయాను. కట్టుకున్న భార్యే మీతో చెప్పటానికి ఇంత ఇబ్బంది పడుతుందో ఇక మీ అమ్మగారు ఎలా చెప్పగలరు? ఆవిడ నాకు చెప్పడానికే ఎంతో బిడియపడ్డారు. అలాంటిది చిన్నప్పటి నుండి మీరేంటో మీ మనస్తత్వం ఏంటో బాగా తెలుసు ఆవిడకు. అలాంటప్పుడు ఎలా చెప్తుంది? అతడినే చూస్తూ ప్రశ్నించిందామె. ఆ మాటలకు ఏం చెప్పాలో పాలుపోలేదు సుప్రీత్కు. తల తిప్పి తల్లిని చూశాడు. గోడకు తలను ఆనించి నిస్తేజంగా శూన్యంలోకి చూస్తూ ఉందామె. ఓ పక్క అత్తయ్యకి క్యాన్సర్. మీరేమో సమయానికి అనుగుణంగా నడుచుకోకుండా తప్పంతా మా మీదకు తోసేసి అపరాధ భావం నుండి తప్పించుకోవాలని చూస్తున్నారు నిక్కచ్చిగా అందామె. చాలు, ఇంకా భరించలేను. పళ్ళ బిగువును బాధను అదిమిపెట్టినట్టుగా వినిపించింది అతడి కంఠం. ఎప్పుడూ లేనిది అపరాధ భావం అణువణువునా నిండిపోతుంటే తల్లికి దగ్గరగా జరిగి ఆమె ఒడిలో తలదాచుకున్నాడు సుప్రీత్. అతడి ప్రవర్తనకు మేఘన ఆశ్చర్యపోయింది. తల తిప్పి మామగారిని చూసింది. అతి కష్టం మీద దుఃఖాన్ని నియంత్రించుకుంటున్నట్టుగా అందతడి మొహం. క్యాన్సర్ అన్న పదం వినగానే భయమేసిందమ్మా. ఆ భయం వల్ల ఏదేదో వాగేస్తున్నాను. మేఘన చెప్పినవన్నీ నిజాలే. అన్ని విషయాలను పంచుకునేంత స్వేచ్ఛను ఇచ్చుంటే ఇవాళ నువ్వింత బాధ పడుండేదానివి కాదు కదా. ముందే పట్నం తీసుకువెళ్ళిపోయి ట్రీట్మెంట్ ఇప్పించి ఉండేవాణ్ణి దగ్ధ స్వరంతో అన్నాడు సుప్రీత్. అతడి తలను చిన్నగా తడుముతూ ఇందులో నీ తప్పేందుందో నాది కూడా అంతే ఉంది అంది శారదమ్మ. నీ తప్పేమీ లేదమ్మా వెంటనే అన్నాడు సుప్రీత్. ఆ రోజు నేను సిగ్గు బిడియాలను వదిలేసి చెప్పేసుండాల్సింది. సమస్య తీవ్రత పెరిగాక కానీ తెలిసి రాలేదు నాకు ఈ విషయం అందామె. నేనే కాదు, ఎందరో ఆడవాళ్ళ పరిస్థితి ఇదే. ఇలాంటి సమస్యల గురించి సరిగ్గా అవగాహన ఉండదు. ఎవరికి చెప్పాలో అర్థం కాక ఏం చేయాలో తెలియక మానసిక క్షోభంను అనుభవిస్తూ ఉంటారు అని చెప్పిందామె. తలెత్తి తల్లిని చూశాడతను. ఎప్పటిలానే ప్రేమగా చూసిందామె. ఇవాళే మనం పట్నం వెళ్దాం. నీకేమీ కాదు అన్నాడతను ధైర్యం చెప్తున్నట్టుగా. చివర్లో శారదమ్మ చెప్పిన వాక్యాల గురించి ఆలోచిస్తూ గదిలోకి వెళ్ళి లగేజ్ సర్దసాగింది మేఘన. దీని తర్వాత కథను మరొక భాగంలో విందాం. ఈ కథ గనక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.